ఇక్కడ చదవబడినటువంటి వాక్యం చూస్తే, ఇదిగో ఆ దినమందే అంటే మనం పైకి వెళ్ళాలి. అక్కడ చూసినటువంటి విషయాలంటే, యేసు ప్రభువారు ఆయన ఈ లోకంలో మనుష్య కుమారుడిగా వచ్చి 3.5 సంవత్సరములు ఆయన జీవించి, ఆయన ఎందుకైతే ఈ లోకానికి వచ్చాడో ఆ కార్యాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. అనేక గ్రామాలు, అనేక మందిని ఆయన స్వస్థపరిచాడు. దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాడు. అంతేకాకుండా ఆయన గుడ్డివారిని ఆఖరకు మరణించిన వారిని సైతము తిరిగి లేపినటువంటి ఆ గొప్ప ప్రభు, ఆయన దేవుని కుమారుడని ఆయన నిరూపించుకున్నట్టుకు ఆయన అనేక సూచక్రియలు, అద్భుత కార్యాలు ఆయన చేశాడు. ఆయన శిష్యులు ఆయన వెంట ఉన్నారు. అవన్నీ చూసినప్పుడు వారిలో విశ్వాసంలో బలపరచబడ్డారు. అనేక మంది ఆయనను వెంబడించారు. అయితే మరి అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, సద్దూకయ్యులు, రోమీయులు అందరూ ప్రభువుకు వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టారు. ప్రజలంతా ఆయన వెంట వెళ్తూ ఉన్నారు. ఆయన చేత ఆకర్షింపబడుతూ ఉన్నారు. ఆయన వెళ్తూ ఉన్నటువంటి చోటికి జనసమూహము వస్తూ ఉంది. సో వారు మత్సరంతో నిండుకొని ఆయనను శిలువ మరణానికి అప్పగించడానికి మరి అన్యాయపు తీర్పు మరి అక్కడ జరిగింది. ఆయనపై ఎన్నో నేరాలు మోపారు. ఆఖరికి దేవదూషణ అనేటువంటి ఆ నేరము ఆయనపై మోపబడింది. పిలాతు దగ్గరికి తీసుకెళ్ళారు. అక్కడ కూడా మరి ఆయనను ఎన్ని ప్రశ్నలు వేసినా కూడా ఆయన పిలాతు దగ్గర ఆయన నిలవబడి మౌనంగా ఉన్నాడే కానీ ఏమీ జవాబు ఇవ్వలేదు. పిలాతు అంటాడు, నిన్ను వదిలిపెట్టడానికి నాకు అధికారం ఉంది, నువ్వు మాట్లాడవా అంటాడు. ప్రభు వచ్చింది ఆయన మరణాన్ని తప్పించుకోవడానికి కాదు, కానీ మన కోసం మధ్యవర్తిగా వచ్చి మన పాపముల నిమిత్తం, మన దోషముల నిమిత్తం ఆయన బలిగా, మధ్యవర్తిగా అర్పించబడ్డానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి తను తాను అప్పగించుకున్నాడు. అంతేకాకుండా ఆయనను ఆ శిలువ మరణానికి అప్పచెప్పారు. అది మరి ఆ ఇద్దరు నేరస్తుల మధ్యలో ఆయన ఉంచారు. అలా ఇవన్నీ కూడా లేఖనాల్లో మనం, అవన్నీ కూడా ప్రవచనాల్లో మనం, పాత నిబంధనలో కూడా మనము అవన్నీ కూడా మనం చూడవచ్చు. ఆయన ఆ శిలువపై మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి ప్రభు. ఆయన మరణించినప్పుడు అద్భుతాలు జరిగాయి, తిరిగి లేచినప్పుడు కూడా అద్భుతాలు జరిగినట్టుగా మనం చూడవచ్చు. సరే, ఇవి జరిగినటువంటి సంభవాలు, జరిగినటువంటి వాటిని, బైబిల్ గ్రంథంలో ఉన్న వాటిని మరొకసారి మనం ఇవన్నీ కూడా నెమరు వేసుకోవాలి, మరల చూడాలి, ఆత్మీయ మేలు పొందాలి. సరే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 24వ అధ్యాయం ఆరంభంలో చూస్తుంటే, ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి, సమాధి ముందర ఉండిన రాయి తరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి. ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు. ఎందును గూర్చి వారికి ఏమీ తోచకుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి వద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 మంది శిష్యులకు తక్కిన వారికి తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారనగా మగ్దలేనే మరియు యోహన్నయు, యాకోబు తల్లి మరియు వారితో ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి ఎలా ఉన్నాయట? వెర్రి మాటలుగా కనబడెను.
కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. పునరుద్ధానము అనేది సహజంగా నమ్మడానికి అందరూ ఇష్టపడరు. మరణించారంటే ఇష్టపడతారేమో కానీ, లేకుంటే నమ్ముతారేమో కానీ, తిరిగి లేచాడు. యేసుప్రభు ముందుగానే చెప్పాడు, ఆయన ప్రవచించాడు, నేను 3వ దినాన తిరిగి లేస్తాను. ఆయన చెప్పినట్టే తిరిగి లేచాడు. ఇక్కడ వారి మాటలు ఎలా ఉన్నాయంటే వెర్రి మాటలుగా ఉన్నాయి. మన విశ్వాసానికి ఆధారం కూడా పునరుద్ధానమే. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మన కోసమై మన పాపం నిమిత్తం మరణించి మరణాన్ని జయించాడు. రక్షణను, నిరీక్షణ మనకు అనుగ్రహించాడు. ఇది ఇక్కడ వీళ్ళు ఆయనతో ఉన్నప్పుడు చెప్పినంతసేపు వారు ఉన్నారు, కానీ ఆయన అక్కడ లేడు అనేటువంటి మాటలు వారు నమ్మలేక ఉన్నారు. వారి మాటలు ఎలా ఉన్నాయంట? వెర్రి మాటలు, కాబట్టి నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తిపోయి వంగి చూడగా నారబట్టలు మాత్రం విడిగా కనబడదు. అతడు జరిగిన దాన్ని గురించి ఆశ్చర్యపడచ్చు ఇంటికి వెళ్ళాను. పేతురు మరి అక్కడ ఉన్నటువంటి వాడు మొదటగా ఆయన చూసి వెళ్ళిపోయాడు. ఈ 13వ వచనం నుంచి ఇక్కడ చూద్దాం జరిగినటువంటిది ఇది. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేము నుండి ఆమడ దూరమునున్న ఎమ్మాయి అనే ఒక గ్రామమునకు వెలుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాను. వారు సంభాషించుకుంటున్నారు. ఎవరిని గురించి సంభాషిస్తున్నారు? యేసు ప్రభు గురించి సంభాషిస్తున్నారు. దేని గురించి సంభాషిస్తున్నారు? వారు యేసు ప్రభు యొక్క ఆ శిలువ మరణాన్ని గురించి వారు మాట్లాడుకుంటా ఉన్నారు. యేసు ప్రభు యొక్క శిలువ మరణం, ఆయన శిలువపై ఎందుకు ఆయన వేలాడదీయబడ్డాడో వారు ఆ విషయాలన్నీ మాట్లాడుకుంటున్నారు. ఆయన మనుష్య కుమారుడిగా ఉన్నప్పుడు దేవుని కుమారుడిగా అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు చేశాడు. అనేక మంది ఆయన వెంబడించారు, విశ్వాసములో బలపడ్డారు. వీరు కూడా శిష్యులే, ఆయనతోటి ఉండి అన్నీ చూశారు. వారు ప్రభువు యొక్క ఆ శిలువ మరణాన్ని వారు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. అవి వారు మరి అనుకొని దుఃఖముఖులై ఉన్నారు. ప్రభువుకు జరిగినటువంటి అన్యాయపు తీర్పు, మరి ఆ హింస, ఆ కొరడా దెబ్బలు, ఆయనను ఆ యెరూషలేము వీధులలో ఈడ్చుకొని వెళ్ళడం, ఇవన్నీ కూడా వారు చూసినటువంటి వారు కాబట్టి వారిద్దరూ దుఃఖముఖులై ఉన్నారు. అవన్నీ అనుకుంటూ ఇవన్నీగాక చూడండి తర్వాత వచనాలు చూస్తే అవన్నీ సంభాషించు ఆలోచించుకుంటూ ఉన్నారు. వారందరూ కూడా మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి అంతేకాకుండా ఆ ఉదయం జరిగినటువంటి పైన విషయాలు ముందుగానే ముందుగానే చూసాం. వారికి జరిగినటువంటి విషయం ఏంటంటే ప్రభువు ఆ సమాధిలో లేకపోవడం వారికి మరింత ఆశ్చర్యాన్ని గురి చేసింది. వారు అలాగ మాట్లాడుకుంటున్నప్పుడు యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాను. ప్రియమైన వారలారా, సంభాషణ ప్రభు వారి దగ్గరికి రావడానికి ఒకే ఒక కారణం ఏంటంటే వారి సంభాషణ ఎవరి గురించి? ప్రభువు గురించి. వారి సంభాషణ ఎవరి గురించి? ప్రభు యొక్క శిలువ మరణాన్ని గురించి. వారి సంభాషణ దేని గురించి? దేవుని కుమారుని గురించి. వారి సంభాషణ దేని గురించి? ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి విషయాన్ని వారు సంభాషిస్తున్నప్పుడు యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. వారి సంభాషణలో ప్రభువు చేరాడు. వారి సంభాషణలో ప్రభువు ఉన్నాడు. వారి సంభాషణలో ఆత్మీయత ఉంది. వారి సంభాషణలో నిరీక్షణ ఉంది. వారి సంభాషణలో ప్రభువుని గురించి, ప్రభు మహిమ ఉంది. వారిద్దరూ దుఃఖముఖులై మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా
నడిచాను. తానే దగ్గరికి వచ్చి, ప్రియమైన వారలారా, మన సంభాషణ ప్రభువు గురించి ఉండాలి. మన సంభాషణ ప్రభువును మహింపరిచేదిగా ఉండాలి. మన సంభాషణ మన రక్షణ కోసం ప్రభువు చేసినటువంటి బలియాగాన్ని గురించి ఉండాలి. అలాగ ఉంటేనే ఎక్కడైతే 2-3 నా నామం పేరట కూడి ఉంటారో ఏంటంట, వారి మధ్య నేను ఉంటాను. మన సంభాషణ ప్రభువు గురించి. వీళ్ళు కూడా వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ మార్గంలో వారు ఆ అమ్మాయి మార్గంలో వెళ్తున్నప్పుడు వారు మాట్లాడుతూ సంభాషిస్తుంటే ప్రభు దగ్గరికి వచ్చాడు. తానే దగ్గరికి వచ్చి, చూడండి ఇక్కడ వారితో కూడా నడిచినటువంటి ప్రభువుని చూస్తాం. 16వ వచనం, అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన ప్రభువు చెప్తాడు, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడగగా వారు దుఃఖముకులై నిలిచిరి. వారు దుఃఖంతో ఉన్నారు. ప్రభువుకు ఆ అన్యాయపు తీర్పును వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనకు అన్యాయంగా ఆయనను శ్రమల పాలు చేయడం వారు అలాగూ ఉండడానికి వారు ఇష్టపడడం లేదు. అంత గొప్ప ఆ ప్రభువును, దేవుని కుమారుణ్ణి అద్భుతాలు ఆశ్చర్యాలు చేసి మాటతో సహితం మరణించిన వారిని లేపినటువంటి ఆ దైవ కుమారుడు అలాగూ నిస్సహాయుడై అలాగూ వారు శ్రమ పెడుతుంటే, వారు అలాగూ హింసిస్తుంటే, ఆయన ముఖంపై ఉమ్మి వేస్తుంటే, ఆయనను పిడిగుద్దులు గుద్దుతుంటే వారు అవన్నీ కూడా జీర్ణించుకోలేకపోయారు, సహించలేకపోయారు. అనుకోవడానికి వీలు లేకుండా వారు దుఃఖంతో వారు ఉన్నట్టుగా ఇక్కడ చూస్తారు. వారు దుఃఖముకులై అనే మాట మనం చూడండి. నిలిచిరి. 18వ వచనం, వారిలో క్లొయోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొక్కడవే ఎరుగవా అని ఆయన అడిగాను. ఆయన ఏమని వారు అడిగినప్పుడు, నజరేయుడైన యేసును గురించిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి శిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించుంటిమి. మా విమోచకుడు ఆయనే అని మేము నిరీక్షించాం. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు ఆయన ఎలాగూ హింసించారో నీకొక్కడికే తెలియదా? యెరూషలేములో ఉన్నటువంటి వారందరికీ, పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ ఆ జరిగినటువంటి హింస, ఆ జరిగినటువంటి శ్రమలు, ఆ ప్రభువుకు అన్యాయపు తీర్పు అందరికీ తెలిసి ఉండగా నీకొక్కడికే తెలియదా? ఆయన ఎవరంటే ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించుంటిమి. అందుకే మేము సంభాషిస్తున్నాం, అందుకే ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం, అందుకే ఆయన గురించి ఆలోచిస్తున్నాం, అందుకే ఆయన గురించి మేము దుఃఖముఖులమై ఉన్నాం. చూడండి వారి యొక్క సంభాషణ మా నిరీక్షలకు మేము నిరీక్షించినటువంటి ఆ దేవుని కుమారుడు ఆయనే అని మేము తెలుసుకున్నాం. చూడండి 22వ వచనం, అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహము కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనపడి ఆయన బతికి ఉన్నాడని చెప్పిదని మాతో చెప్పి మాకు విస్మయం కలగజేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొని కానీ ఆయనను చూడలేదని చెప్పిరి. 25వ వచనం చూడండి, అందుకు ఆయన, ఎందుకు ఈ మాటలన్నీ వాళ్ళు మాట్లాడినప్పుడు అవన్నీ విన్నాడు. కొందరు స్త్రీలు వెళ్ళారు, చూశారు, ఆయన లేడు, ఇవన్నీ కూడా చెప్తా ఉంటే 25వ వచనంలో చూడండి, అందుకు ఆయన, అందుకే యేసు ప్రభువారు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ విన్న తర్వాత ఏమంటున్నాడు అంటే, అవివేకులారా, ఎట్లంట, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను
మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావములను వారికి తెలిపెను. లేఖనాలని ఆయన వివరించి చెప్పాడు. లేఖనంలో ప్రవక్తలు చెప్పినటువంటి అవన్నీ కూడా వారికి వివరించి వివరముగా చెప్పి ప్రవక్తలు కూడా వివరించాడు ఆయన. ఇశ్రాయేలును విమోచింపబోడు మెస్సయ్య ఆయనే. లేఖనాల్లో మనం చూస్తాం. యెషయా గ్రంథం 53లో మనం ప్రభు యొక్క ఆ శ్రమల గురించి, యేసు ప్రభు ఈ లోకానికి మనిషి కుమారుడుగా రాకముందే ఆయన గురించి ప్రవచనాలన్నీ కూడా చెప్పబడ్డాయి. ఆయన పుట్టుక, ఆయన జననం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం అన్నీ కూడా అక్కడ వివరించబడ్డాయి. లేఖనాలన్నిట్లో అనేక మంది ప్రవక్తలు ఆయన గురించి చెప్పినవన్నీ కూడా అంటాడు. ఎక్కడ అంటాడంటే, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. చూడండి, ఇక్కడ కూడా ఆ మాటలు మరలా 11 వచనం కూడా, అయితే వారి మాటలు వీరి దృష్టికి ఎలాగున్నాయంట, వెర్రి మాటలుగా కనబడెను కనుక వీరి మాటలు వారు నమ్మలేదు. కొన్ని వాస్తవంగా అయితే నమ్మలేము కదా. రోదే అను చిన్నది మరి మార్కు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వారందరూ ప్రార్థన చేస్తుంటారు కదా. పేతురు చెరసాల్లో ఉంటారు. ఆయన 4 చతుష్టయముల సైనికులతోటి మరి బంధించి ఉంచుతారు. తర్వాత చెరసాలకు ఆ తలుపులన్నీ మోయబడతాయి. పెద్ద గేట్లు వేసి తాళాలు వేసి కాపలా ఉంటారు. మార్కు ఇంట్లో అందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుని యొక్క దూత పేతురు దగ్గరికి వచ్చి తట్టి లేపి, నువ్వు బయటికి వెళ్ళని ఆయన నడిపించుకుంటూ వచ్చినప్పుడు ఆ తలుపులన్నీ తెరుచుకొని అలాగూ బయటికి వచ్చిన తర్వాత పేతురును వదిలిపెట్టి దేవుని దూత వెళ్ళిపోయిన తర్వాత, ఇది నాకేదో కలలాగుంది అనుకుంటాడు పేతురు. అనుకొని చూసుకొని ఆయన మరి మార్కు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళి తలుపు తడితే లోపల వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. వారందరూ కూడా ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు, ముఖ్యంగా పేతురు చెరసాల్లో బంధించబడ్డాడు. వారిలో విశ్వాసాన్ని పెంపొందించిన వాడు, రక్షణ మార్గాన్ని బోధించినటువంటి వాడు, వారందరినీ ఒక సమూహంగా, ఒక సంఘంగా ఏర్పాటు చేసి వారిని బలపరిచినటువంటి వాడు పేతురు. సో పేతురు చెరసాల్లో వేయబడ్డం వీళ్ళకి ఎంతగానో మరి దుఃఖాక్రాంతులైపోయారు, బాధలో ఉన్నారు. ఆయన చెరసాల నుంచి విడిపించడానికి కొరకు దేవునికి మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అత్యాసక్తితో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే పేతురు అక్కడికి వచ్చి ఆ మధ్యరాత్రి వేళ ఏదో టైం మరి అది అన్నాడు, కానీ తలుపు తట్టినప్పుడు మిగతా అందరూ ప్రార్థన చేస్తుంటారు. ఈ రోదే అనేటువంటి చిన్నది ఏం చేస్తుంది, తలుపు తడుతూ ఉన్నదని చెప్పి అక్కడికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు అక్కడ పేతురు తలుపు తీయమని మాట్లాడుతూ ఉంటాడు. వెంటనే ఆ రోదే చిన్నది ఆ స్వరాన్ని వింటది. ఆ స్వరం విని తలుపు తీయకుండానే పరిగెత్తుకొని వచ్చి మరలా వీళ్ళకి చెప్తుంది, పేతురు వచ్చాడు. మరి పేతురు చెరసాల నుంచి వచ్చాడు అంటే వారందరూ కూడా ఒక్కసారి విచిత్రంగా చూసి ఏం చేస్తారా, ఆ చిన్నపిల్లని చూసి ఏమంటారు తెలిసిన, ఏమంటారు, పిచ్చిదానివి అంటారు. ఏమంటారు దాన్ని, పిచ్చిదానివి. ఎందుకు పిచ్చిది, అంత చెరసాల్లో 4 చతుష్టయంలో సైన్యము, చెరసాల తలుపులన్నీ ఒక పెద్ద ద్వారాలతో మూయబడి బంధించబడి ఉంటే అక్కడి నుంచి పేతురు రావడం, ఆ కఠినమైనటువంటి ఆ రాజు దగ్గర నుంచి బయటపడడం, అది అంత సంభవమా? కాదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. రోదే ఏం చెప్పింది, పేతురు వచ్చాడు అని చెప్పింది. కానీ ఆ రోదేతో ఏమన్నారు వీళ్ళు, నీవు పిచ్చిదానివి. ఏంటంట, నువ్వు పిచ్చిదానివి. అది
కానీ ఆ అమ్మాయి అదే మాటను మరలా 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 చెప్పి లేదు వచ్చాడు అన్నప్పుడు మరి ఆ అమ్మాయి మాటలకి వారందరూ వెళ్ళి తలుపు తీసినప్పుడు ఆశ్చర్యపోతారు. వీళ్ళ దృష్టిలో ఏంటి? పేతురు తిరిగి రాడు. అది ఒక ఫిక్స్ అయిపోయారు. కానీ దేవుడు ఏం చేశాడు? అద్భుతం చేశాడు. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అబ్రహాంతో కూడా అదే మాట అన్నాడు. నేను 100 సంవత్సరాలు అదంటే మనుషులకు అసాధ్యము, దేవునికి సమస్తము సాధ్యమే. మన జీవితాల్లో చాలాసార్లు మనం ఏమి కాదు, ఏమి చెయ్యలేము, మనతో అయ్యే పని కాదు, మనం ఇంతే అనేటువంటి పరిస్థితి మనం ఉంటే ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. మనకు అసాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యం చేయగలిగినటువంటి ప్రభు వైపు మనం చూస్తే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ప్రియమైన వారిలో ఇక్కడ చూసినట్టయితే ఈ లూకా సువార్త 24వ అధ్యాయంలో చూస్తే మరలా ఇక్కడికి రండి. ఇక్కడ ఏమంటున్నాడు? అవి వాళ్ళకు వెర్రి మాటలుగా కనపడ్డాయి. ఆయన లేడు, తిరిగి లేచాడంటే వారు మాట నమ్మలేదు. ప్రభు వారిని గద్దిస్తున్నాడు. అవివేకులారా అంటే వివేకం లేనివారా, అలాగే మందమతులారా, నమ్మని మందమతులారా. మందమతులు అంటే ఒకసారి ఏం గుర్తుపెట్టుకోం మనం, అంతే. మతి మందగించిపోద్ది, అంతే. నమ్మని అసలు నమ్మలేదు కాబట్టి వాళ్ళకి అది మతిలోనే లేదు. ప్రియమైన వారు ఇక్కడ చూసినట్టయితే మనం ఎప్పటికైనా వాక్యాన్ని సంపూర్ణంగా మనం నమ్మాలి. ఈ వాక్యంలో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ వచన భాగాలు ఏవి చూసినా కూడా ఎంత రిలవెంట్గా రాశారంటే, ఇవి వాస్తవంగా చెప్పాలంటే మనుషులు రాయలేరు, మనుషుల వల్ల కాదు. చరిత్రలో కానీ మిగతా వాటిలో కానీ బేరీజు వేసుకొని తేదీలతో సహా పేర్లతో సహా చూడండి, ఎక్కడ కూడా ఏ మాత్రం పొరపాటు కానీ ఏమీ కానీ దొరకదు. ఉన్నదిన్నట్టుగా రాశారు. తప్పైతే తప్పే, ఒప్పు అయితే ఒప్పే, అంతే బైబిల్ గ్రంథం. అందుకే దీన్ని పరిశుద్ధ గ్రంథం అని దీన్ని పిలిచారు. పరిశుద్ధ గ్రంథం, రాజగ్రంథం. ఏంటిదంటే ఇది రాజగ్రంథం. అలాగూ మనం చదివేటప్పుడు కూడా ఈ గ్రంథాన్ని నమ్మకంతో చదవాలి, నమ్మి చదవాలి, విశ్వాసంతో చదవాలి. దీన్ని దేవుడు రాశాడు, దేవుడు రాయించాడు, నా కొరకే రాయించాడు, మా కొరకే రాయించాడు, మన ఆత్మీయ మేళ కొరకే రాయించాడు, మన రక్షణ కొరకే రాయించాడు, మనకు నిత్యజీవం ఇవ్వడానికి కొరకు రాయించాడు, మన బ్రతుకులను బాగు చేయడానికి కొరకు రాయించాడు అని ఎప్పుడైతే మనం ఈ మాటలు విలువగా చూస్తామో ఇవి తప్పకుండా మనకు ఆత్మీయ ఆహారంగా ఉపయోగపడుతుంది. ప్రభు ఎంత చక్కగా వాళ్ళతో అంటున్నాడు అంటే, మందమతులారా, అవివేకులారా, ప్రవక్తలందరూ చెప్పారు కదా, ఇదిగో ఫలాని లేఖనాల్లో అవన్నీ కూడా ఆయన ఏం చేశాడు? మోషేయు సమస్త ప్రవక్తలను. మోషే ఎందుకు ఆ మాట అన్నాడంటే, మోషే పేరు ధర్మశాస్త్రము దేవుడు ఆయన ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. అందుకే వాళ్ళు అంటారు, మేము మోషే ధర్మశాస్త్రాన్ని నమ్ముతామంటారు. మా నాయకుడు మోషే అంటారు. యేసు ప్రభువును వారు అందుకే నమ్మంది వారందరూ కూడా. మా నాయకుడు మోషే, దేవుడు మోషే ద్వారా మాకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, మేము ధర్మశాస్త్రాన్ని నమ్ముతాం. యేసు ప్రభు యొక్క ఆయన రాకడను కానీ ఆయన యొక్క మరి చేసినటువంటి కార్యాలు అవన్నీ కూడా ఈయనే మెస్సీ అంటే చాలామంది నమ్మలేదు. కానీ అనేక మంది ఆయన యందు విశ్వాసం ఉంచారు, ఆయన వెంబడించారు. ఆయన రక్షకుడని ఆయనతోటి ఆయన అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేసినప్పుడు దగ్గరుండి విశ్వాసంలో బలపరచబడ్డారు. అనేక మందిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. పెద్ద కార్యాలయం చూడకపోయినా సమరయ స్త్రీ ఆయనతో మాట్లాడినప్పుడు, సంభాషించినప్పుడు ఆయన మాటలు విని, ఆయన యొక్క సంభాషణ విని, ఆయన మాటల యొక్క ఆ అర్థాన్ని అర్థం చేసుకొని ఆ సమరయ అనే గ్రామానికి వెళ్ళి చెప్తుంది, రండి
నాతో మాట్లాడినటువంటి ఈయన లోకరక్షకుడు కాడా, మెస్సయ్య ఈయన కాడా? అనేక మందిని తీసుకొచ్చినటువంటి వారిని మనం చూడొచ్చు. యేసు ప్రభు ఒక్కసారి చూస్తే, సంభాషిస్తే వారి బ్రతుకులే మారిపోయి అప్పుడే వారు ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి ప్రయాణం చేసినటువంటి జక్కయ్యను చూడొచ్చు. ఆ పన్నులన్నీ వసూలు చేసి రోమా ప్రభుత్వంలో వారు అన్యాయంగా ప్రజలను పీడించి పన్నులు వసూలు చేసేటువంటి వారంతా కూడా. అటువంటి జక్కయ్య ప్రభు ఎప్పుడైతే నువ్వు దిగిరా జక్కయ్య అంటాడు, వెంటనే దిగి చెప్తాడు, ప్రభువా నా ఆస్తిలో నేను సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకుంటే వారికి 4 అంతలు ఇస్తాను. ఎవరు చెప్పారు? ఎవరు నేర్పారు? ప్రభు యొక్క సన్నిధి జక్కయ్య బ్రతుకును మార్చింది. ప్రభు యొక్క సంభాషణ సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని మార్చింది. ప్రభు ఇక్కడ అంటున్నాడు కూడా, అవివేకులారా, లేఖనాలు నమ్మని మందమతులారా. లేఖనములో ప్రభువుని గురించి బోధించారు, ప్రభువుని గురించి చెప్పబడ్డాయి. ఆయన ఈ లోకానికి వస్తాడు, ఆయన ఈ లోకంలో ఉండి అనేక శ్రమలు అనుభవిస్తాడు, ఆయన తృణీకరించబడతాడు, అన్యాయపు తీర్పు చేత ఆయన కొనిపోబడతాడు. ఇవన్నీ కూడా లేఖనాలు యెషయా గ్రంథంలో మనం ఇవన్నీ చూస్తాం. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనాలన్నిటినీ తన్ను గురించి చెప్పిన ప్రవచన భావన వారికి తెలిపెను. ఇంతలో తాము వెలుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెలుచగపాటగా సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతం చేసిరే. కనుక ఆయన వారితో కూడా ఉంటకు లోపలికి వెళ్ళను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దానిని విరిచి, మీరు వచనాలు చూస్తున్నారా? లూకాసు వార్త 24వ అధ్యాయం 30వ వచనం నేను చదువుతున్నాను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా, 31వ వచనం చూడండి, వారి కన్నులు తెరవబడెను, ఆయనను గుర్తుపట్టిరి. ఇక్కడ మనం చూసాం, ఆయన వారితో కూడా ఆ సంభాషణ విని నడవడానికి వచ్చినప్పుడు వారి కన్నులు మోయబడ్డాయి. కారణం, ఆయన మాటలు వినాలి, ఆయన గురించి సంభాషించుకోవాలి. దేవుడే ఆ కార్యాన్ని చేశాడు. ఇక్కడ చూసినట్లయితే ఆయన రొట్టెను తీసుకొని స్తోత్రం చెల్లించి విరిచిపెట్టగా, యేసు ప్రభు శిష్యులు ఆయన చివరి రాత్రి భోజనంలో అదే కదా చేసింది. ఆయన ఒక రొట్టెను తీసుకొని విరిచి ఏమన్నాడు? ఇది నా శరీరం. ఆయన పాత్రను తీసుకొని ఇది నా రక్తం. ఇక్కడ ఆయన ఒక రొట్టెని తీసుకొని వారికి విరిచి పంచిపెట్టగా ఏమైందంట? వారి కన్నులు తెరవబడెను. ఆయన్ను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృష్టైను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? మన హృదయంలో ఆయన మాటలు మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యము హృదయంలో పనిచేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంట? హృదయంలో కదలిక వస్తుంది. మన హృదయములలో మండుచుండలేదా? నిన్న మా మిస్సెస్కి సుమతి గల జ్వరం వస్తే ట్యాబ్లెట్లు 2 తీసుకొచ్చేసా. ఒక అరగంట అయిన తర్వాత నాకంత చెమట పోస్తుంది అన్నది. అప్పుడు నేను అన్నాను, మాత్ర పని చేస్తే చెమట పోస్తుంది. ఎట్లా చెమట పోస్తానికి గుర్తు ఏంటి? ట్యాబ్లెట్ పనిచేస్తుంది కదా, గుర్తు అంతే. ఇక్కడ కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు, యేసుప్రభు మాట్లాడుతున్నప్పుడు ఏమైంది? వారి హృదయాల్లో మండుచుండలేదా? హృదయాల్లో కదిలించబడ్డారు. హృదయంలో కార్యం చేయబడుతుంది. దేవుని వాక్యం వారి హృదయంలో మరి పనిచేస్తున్నప్పుడు వారంటారు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయంలో మండుచుండలేదా? దేవుని వాక్యం ఎన్నిసార్లు వింటున్నామో, ఎన్నిసార్లు మనం ఏమేమి చెప్తున్నామో, ఎన్నిసార్లు మనం వింటాం, చెప్తాం. కానీ హృదయంలో కార్యం జరుగుతుందా? పరివర్తన జరుగుతుందా? మార్పు జరుగుతుందా?
మనలో దేవుని వాక్యం పనిచేసినప్పుడు మనం దేవుని వలె, ఆయన కుమారుని వలె, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి మీరు నడుచుకోండి. ఆయన సారూప్యంలోకి మార్చబడాలి. మనం అలాగూ మనం ఉండడానికి మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఆత్మానుసారమైనటువంటి జీవితం మనలో కలిగి ఉండాలి. ఇక్కడ అందుకే వాళ్ళు అంటారు, ఆయన మాట్లాడుతున్నప్పుడు మన హృదయంలో మండుచుండలేదా? దేవుని వాక్యం వింటున్నప్పుడు, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మన హృదయంలో కార్యం జరుగుతుందా? ఇంకా అబద్ధాలు ఆడతామా? ఇంకా అక్కడెక్కడ తీసుకొని పోయి మనం వార్తలను స్ప్రెడ్ చేసే వాళ్ళంగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనలో నిజంగా అలాంటి హ్యూమిలిటీ, తగ్గింపు మనలో కలుగుతుందా? నిజమైన ప్రేమ మరి మనలో కలుగుతుందా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. లేవి కాండంలో ఒక మాట ఉంది, లేని వార్తను పుట్టించకూడదు అని. లేని వార్తను పుట్టించకూడదు. నేను ఎప్పుడూ చదివాను అది. లేని వార్తను కొంచెం తయారు చేస్తారు. ఒక వార్తను వాళ్ళే రెడీ చేసుకొని ఒక వార్తను చేస్తారు, తయారు చేసి వినడానికి బాగుంటుంది, దాన్ని వదిలేస్తారు అలా. లేని వార్తను పుట్టించకూడదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. లేని వార్తను పుట్టించకూడదు. మరి ఉన్న వార్తను మంచి వార్త అయితే చెప్పాలి, లేకపోతే వదిలేయాలి. అంతే, వదిలేయాలి. అలాగూ మనం ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మన హృదయములలో మండుచుండలేదా? రైట్. 33 ఆ గడియలోని వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులు వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి, ప్రభువు నిజంగా లేచి సీమోనుకు కనబడినని చెప్పుకొని వారు ఇది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలా తెలియబడినది తెలియజేసిరి. వారు ఇలాగ మాట్లాడుతుండగా వారి మధ్య నిలిచాను. ఇవన్నీ తర్వాత మనం కాస్త స్పీడ్గా వెళ్ళిపోదాం. రైట్. 30 వారు ఇలాగ మాట్లాడుతుండగా ఆయన వారి మధ్య నిలిచి, మీకు సమాధానం అవును కాక అని వారితో చేయనను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతముకు కనపడినని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అంటకు నా చేతులను పాదములను చూడండి, నన్ను పట్టి చూడండి. మీకున్నట్టుగా మీరు చూసిన ఎముకలను మాంసభూతం తన చేతులను పాదములను వారికి చూపాను. వారు సంతోషం చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన అక్కడ చూశాడు, ఒక రొట్టె ముక్క ఉంటుంది, ఆ చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. ఆయన భుజించెను. 44 వచ్చాను. అంతటా ఆయన, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ప్రభువే చెప్తా ఉన్నాడు, నేను మీ అందరికీ చెప్పాను కదా, లేఖనాల్లో నా గురించి చెప్పబడినటువంటి మాటలన్నీ మీకు చెప్పాను. లేఖనంలో ఏం చెప్పబడింది? ఆయన దేవుని కుమారుడు ఈ లోకానికి వస్తాడు, ఆయన అందరి పాపముల కొరకు ఆయన మరణిస్తాడు, మరణాన్ని జయించి తిరిగి లేస్తాడు. ఇవి లేఖనాల్లో చెప్పబడినటువంటి మాటలు. ప్రభువే అనేక సార్లు వారికి ఆ విషయాలన్నీ కూడా మరి చెప్పినట్టు చూడండి. ఒకసారి మనం లూకాసు వార్త చూడండి, 18వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 18:31 చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 31వ వచనంలో నేను ఒకసారి చదువుతాను చూడండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెలుచున్నాము, మనుష్య కుమారుని గురించి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును, ఆయన అన్యజనులకు అప్పగించబడును, వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు, 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పిన. ఎవరు చెప్పింది? యేసు ప్రభు వారే చెప్పారు. ఆయన శిష్యులతో ఈ విషయాలన్నీ చెప్పారు. చూడండి 34 వచనం. వారు ఈ మాటలలో ఒక్కటైనను ఏంటంట గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడిన కనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. అది వారికి వారు గ్రహించలేదు, బోధపడలేదు.
కాబట్టి ఎట్లా నమ్ముతారు వీళ్ళు? ఎలాగ నమ్ముతారు? అందుకే వాళ్ళకి బోధపడలే. అందుకన్నాడు, అవివేకులారా, మందమతులారా, ఈ మాటలన్నీ ప్రభు ఉపయోగించాల్సి వచ్చింది. కారణం వారు నమ్మకపోవడం, ఆ మాటలన్నిటి పట్ల వారు దృష్టి ఉంచకపోవడం. ఈ లూకా సువార్త 24:44 అంటాడు, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్త గ్రంథములలోను కీర్తనలలోను. నేను ఇవన్నీ చూపెట్టడానికి మనకు ఇది సమయం కాదు, కానీ అవి అలాగే చెప్తున్నా. నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారు చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా వారి మనస్సు తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. చూడండి, ఇక్కడ ఆ మాట చూస్తే లేఖనాలు గ్రహించున్నట్లుగా వారి మనస్సు తెరచి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది లేఖనాలు, దేవుని వాక్యం గ్రహించాలంటే ఏం కావాలంట? మనస్సు తెరవబడాలి. సీసా ఉంది, సీసాకు మూత పెట్టి నీళ్లు పోస్తే నిండుతుందా? ఒక్క చుక్క కూడా పోదు. మూత తీసిపోస్తే ఏమవుద్ది? నిండుద్ది. వాక్యం కూడా అంతే. మన మనస్సు, మన హృదయం తెరవబడితే దేవుని వాక్యం మన హృదయంలోకి వస్తుంది, మన హృదయంలో భద్రపరచబడుతుంది. కీర్తనలు అంటాడు, నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. అది ఉంటుంది అంతే. నీ వాక్యము నా పాదములకు దీపము, నా తోవకు వెలుగు, నా బాధలలో ఇదే నాకు నెమ్మది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉంది అని కీర్తనాకారుడు చెప్తాడు. 119వ కీర్తనలో ఎన్ని మాటలో చెప్పలేం. అవి జుంటి తేనె ధారల కంటే మధురమైనవి. వాటి వలన నీ దాసుడు తెప్పరిల్ల చేయబడతాడు, ఆదరించబడతాడు, బలపరచబడతాడు. ఎన్ని మాటలు మనం లేఖనాల్లో మనం చూస్తాం. ఇక్కడ వారు లేఖనంలో గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి. ప్రేమైన వారలారా, మన వాక్యం ధ్యానించేటప్పుడు, వాక్యాన్ని చదివేటప్పుడు, వాక్యం వినేటప్పుడు మనము మన మనస్సులను, మన హృదయాన్ని తెరచి వాక్యం ధ్యానిస్తే మన వాక్యం బాగా అర్థమవుతుంది, బోధపడుతుంది. మరి వాక్యాన్ని ఎప్పుడైతే మన హృదయంలో ఉంచుకుంటామో మన బ్రతుకులో మార్పు వస్తుంది, మన జీవితంలో మార్పు వస్తుంది, మన నడవడికలో మార్పు వస్తుంది, మన మాటలలో మార్పు వస్తుంది. దేవుని వాక్యము మనల్ని ఏం చేస్తుంది? మారుస్తుంది. దేవుని వాక్యం మనల్ని మార్చివేస్తుంది. వాక్యం ద్వారా మనం మార్చబడతాం. దేవుని వాక్యం ద్వారా మనం మార్చబడతాం. బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు, సౌలు ఎంత దేవుని బిడ్డలను హింసించడానికి దమస్కు మార్గంలో వెళ్తుంటే ప్రభువు దర్శించి, సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు, ప్రభువా నీవేవాడంటే నీవు హింసించుతున్నా యేసు. ఎప్పుడైతే ప్రభు దర్శించాడో కఠినుడైనటువంటి వ్యక్తి, హింసించేటువంటి వ్యక్తి తర్వాత ఏమైపడ్డాడు? హింసింపబడ్డాడు, కొట్టబడ్డాడు, రాళ్ళతోటి ఏడవబడ్డాడు ప్రభు కోసం. అనేక మంది చేత అతను బెత్తంల చేత కొట్టబడ్డాడు. చనిపోయారని ఈడ్చి బయటికి తీసుకుపోయారు. కేవలం ప్రభువు దర్శించాడు, ప్రభు మాట్లాడాడు సౌలుతో. అందుకే అంటాడు, అగ్రిపరాజా, పరలోకం నుండి కలిగిన ఆ దర్శనానికి నేను అవిధేయుడను కాక అంటాడు. ఆ దేవుని యొక్క దర్శనం, దేవుడు నన్ను మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడినటువంటి విషయాలు, దేవుడు నన్ను పిలిచినటువంటి సందర్భాన్ని, దానికి నేను అవిధేయుడిని కాకుండా విధేయుడనై జీవించాను. వారి మనస్సు తెరచెను. చూడండి, ఇక్కడ లేఖనములు గ్రహించినట్లుగా వారి మనస్సు తెరచి
క్రీస్తు ఇలాగ శ్రమపడి మూడవ దినమున మృతుల నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములు ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణ ప్రకటింపబడినని వ్రాయబడింది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇవన్నిటికీ ఎవరు సాక్షులంట? వేరే మీరే శిష్యులే. 11 మంది శిష్యులు కదా, 11 మంది అని రాయబడింది. ఇంకొకరు ఏమయ్యారు? యేసు ప్రభుని వెండి నాణేలకు కదా, 30 వెండి నాణేలకు ఏం చేశాడు? అమ్ముకున్నాడు, అమ్మేశాడు. అమ్మివేసి తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చి అంటాడు, నిరపరాధి రక్తంను అప్పగించి నేనేం చేశాను? పాపం చేశాను. నిరపరాధి యేసు ప్రభు, ఆయన నిరపరాధి, ఆయన ఏ పాపము లేనివాడు, ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. పిలాతు అంటాడు కదా, నేను ఈ నీతిమంతుని విషయంలో నేను నిరపరాధిని, ఈయన జోలికి నేను పడు. పిలాతు భార్య కూడా అంటది, నీవు ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు. యేసు ప్రభు ఆ శిలువలో మరణించినప్పుడు భూకంపం కలిగింది, అనేక మంది తిరిగి లేచినప్పుడు అక్కడున్న మరి సైనికుడు అంటాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు, నిజముగా దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిజముగా దేవుని కుమారుడు. ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. తిరిగి లేచినటువంటి ఆ ప్రభు. ప్రకటన గ్రంథంలో ఉంది కదా, నేను మృతులనైతిని కానీ యుగ యుగములు ఏంటంట? సజీవుడనై ఉన్నాను. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఆయన సజీవుడైనటువంటి వాడు. అందుకే అక్కడ కూడా మరి సజీవుడైన వానిని మీరు ఎలా మృతులలో వెతుకుతున్నారు? ఆయన సజీవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడైనటువంటి వాడు. మనం ఆరాధించే మన ప్రభు సజీవుడైనటువంటి వాడు. యేసు ప్రభు యొక్క పునరుద్ధాన్ని గురించి చెప్పాలంటే లాజరు తిరిగి లేచాడు, ఇంకా కొంతమందిని మరణాన్ని జయించి తిరిగి లేచారు, వాళ్ళు మరలా చనిపోయారు. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచి ఇకెన్నడూ మరణించలేదు. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం శ్రేష్టమైన పునరుద్ధానం. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం శ్రేష్టమైన పునరుద్ధానం. కారణం, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు, ఇకెన్నడూ మరణాన్ని రుచి చూడలేదు. ఆయన అందు విశ్వాసం ఉంచిన వారికి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టు వారి మనస్సు తెరచినప్పుడు అవన్నీ కూడా వాళ్ళకు బోధపడ్డాయి. వారు పునరుద్ధానాన్ని నమ్మారు, యేసు ప్రభువుని నమ్మారు, విశ్వాసం ఉంచారు, లోకమంతటికి సత్య సువార్తను ప్రకటించినట్లుగా మనం చూడవచ్చు. దేవుడి మాటలు దీవించుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.